మనం చూసినట్టయితే గనక కొంతమంది కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తారు. అక్కడ ధనానికి సంబంధించిన ఆటంకం ఏదో వచ్చి అది మధ్యలోనే ఆగిపోతుంది. కొంతమంది ఏదో ఆశిస్తారు. సేవ్ చేసేసుకోవాలి, ఇక్కడ నుంచి అది కొనేయాలి, ఇది కొనేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోతుంది. ధనానికి సంబంధించిన కొంతవరకు సేవ్ చేస్తారు. అవతల వాళ్ళు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చీటీలు కడతారు కొంతమంది. అది మధ్యలోనే ఎత్తేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో తలపెట్టిన కార్యాలు ముందుకెళ్లకుండా ఆగిపోతూ ఉంటారు. డబ్బుకి సంబంధించిన విషయాల్లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మన వేదాల్లో ఎలాంటి లక్ష్మీదేవికి సంబంధించిన రహస్యాలు కొన్ని ఉన్నాయని చెప్పారు కదా, అలాంటివి ఒకటేమన్నా చెప్తారా? సో మీరు చెప్పిన విధంగా మనీకి సంబంధించిన రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన శాస్త్రాల్లోనూ, వేదాల్లోనూ, పురాణాల్లోనూ చాలా చక్కగా వాటికి మనకి వివరణ ఇచ్చారండి. ఎలా ఉంటే మన దగ్గర ధనం ఉంటుంది, ఎలా ఉంటే ఆ ధనంతో మనం ఎంజాయ్ చేసి 10 మందికి ఆ ధనాన్ని మన యొక్క బెనిఫిట్ని కలిగించవచ్చని మనకి చెప్పారండి. ఒకటి ఏం చెప్తారంటే స్త్రీలను గౌరవించటం అని చెప్తారు. స్త్రీలను కనుక ఎక్కడైతే గౌరవిస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే స్త్రీలు అవమానించబడుతూ ఉంటారో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు, అవమానం, అక్కడ వచ్చేటప్పటికి లక్ష్మీదేవి ఉండదండి. ఉండకపోగా అదే సేమ్ లక్ష్మి వాళ్ళ మీద రివోల్ట్ అయిపోతుంది. మన ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నాం అనుకోండి, మనకి రామాయణంలో రావణాసుడు, ఆయన బంగారు భవనాలు, ఓకే, ఇంద్ర భవనాలు, ధనంతో ధాన్యంతో తలతూగిపోతూ ఉంటాడు. ఒక లక్ష్మీదేవి అంటే ఎవరు, సీతాదేవిని అవమానించడంతో ఆయన పతనం అంతా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకేం చెప్తారంటేనండి, ఎత్ర నార్యస్తు పూజితే రమంతే తత్ర దేవత అని చెప్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తూ ఉంటారో అక్కడ దేవతలు ఆనందంతో ఉంటారంట. అందుకని స్త్రీలకి ఇబ్బంది పెట్టకుండా మనం బిజినెస్ చేసుకుంటూ ఉంటాం. మన బిజినెస్లో లేడీస్ వర్క్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి కావాల్సిన అవి అన్నీ చక్కగా చూసుకొని వాళ్ళకి గౌరవించటం, ఆ గౌరవపడే విధంగా వాతావరణం కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కల్పిస్తూ ఉంటే ధన ప్రవాహం అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. సో చూశారు కదండి, మన వేదాల్లో ఋషులు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని గురుగారు మనకి రూపంగా అందిస్తున్నారు. సో మనకి నిత్య జీవితంలో చాలా సమస్యలు డబ్బుకు సంబంధించిన వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక గురుగారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మరింత వేదాల్లో చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోండి.